క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యూదా రాసినటువంటి పత్రికను మనము ఇక రాత్రికాల సమయం నుంచి కొన్ని దినములు ఇక లేఖనాలని మనము ధ్యానం చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలు, ఉపమానాలు, మరి యేసుక్రీస్తు ప్రభులు వారైనటువంటి సహోదరుడు యూదా యొక్క లేఖనాలని మనము గ్రహిస్తూ ముందుకు సాగిపోవటం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి 3 వచనాలు ఇక రోజున మనము ధ్యానం చేసుకోవటం ప్రయత్నం చేద్దాం. దయచేసి వీలైనటువంటి వారు రాసుకోవటం ప్రయత్నం చేయండి, హృదయంలో భద్రపరచుకునే ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా ఆయన యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరుస్తాడని, స్థిరపరుస్తాడని, ఫలింపచేస్తాడని హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఒకటే అధ్యాయం ఉంటుంది కాబట్టి మొట్టమొదటి 3 వచనాలు ఈ యొక్క రాత్రికాల సమయంలో ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా. ఈ లేఖనాలను కనుక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు పనివాడు. ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అని చెప్పటం లేదు, కానీ యేసుక్రీస్తు పనివాడిని. యేసుక్రీస్తు వారు ఈ లోకములకు ఎందుకు వచ్చి ఉన్నారో ఆ యొక్క ఉద్దేశమును తెలియపరచుటకు దాసుడిగా నేను ఉన్నానని చెప్పి తను యొక్క ఆత్మీయ జీవితం గురించి తెలియపరుస్తూ ఈ లేఖనాలని మొట్టమొదటిగా ప్రారంభించినట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. మరి ఇక్కడ ఆ తండ్రి ప్రేమను మరి పొందుకున్నటువంటి యూదాగా మనం అందరం కూడా చూస్తున్నాం. వాక్యము వింటున్నటువంటి మీరందరూ కూడా దేవుని ప్రేమ చేత ప్రేమించబడుతున్న వారే. అండ్ రోమియోలకు రాసిన పత్రికలో మొట్టమొదటి అధ్యాయంలో కనుక చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ చేత ప్రేమించబడుతూ పరిశుద్ధులుగా పిలువబట్టకు ఏర్పరచబడినటువంటి ప్రజలారా అని చెప్పి అపోస్తలుడైన పౌలు అక్కడ తెలియపరుస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా చూసినట్లయితే మరి దేవుని యొక్క మాటలలో మరి తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. ఎవరు ప్రేమించబడి ఉన్నారు అంటే యూదా ప్రేమించబడిన వాడిగా చూస్తున్నాం. ఈ లోకంలో దేవుని చేత ప్రతి ఒక్కరు కూడా ప్రేమించబడుతున్న వారే. అండ్ ప్రత్యేకంగా వాక్యము వింటున్నటువంటి మీరందరూ కూడా దేవుని చేత ప్రేమించబడుతున్న వారే. దేవుని ప్రేమను అనుదినము కూడా పొందుకుంటున్నటువంటి వారే. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క సమస్తమును కూడా ఆయన చిత్తం వలన, ఆయన ఉద్దేశం వలన మీరందరూ కూడా దేవుని ప్రేమలో ప్రేమించబడుతున్న వారిగా ఉన్నారు. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక లేఖనంలో మొట్టమొదటిగా చూసినట్లయితే యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. సో ఆ క్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా. అండ్ దానికంటే ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయము, దేవుని ప్రేమ చేత ప్రేమించబడుతున్న వారందరూ కూడా యేసుక్రీస్తు అందలి భద్రముగా వారు కాపాడబడుతున్నారు. అండ్ మీరు కూడా కాపాడబడుతున్నారన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నారు. దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఈ యొక్క లేఖనాన్ని మన హృదయంలో ధ్యానం చేసుకున్నట్లయితే, అయా నువ్వు కాపాడు, రక్షించు, సహాయము చేయి, ఈ యొక్క ఆపద నుంచి నన్ను భద్రపరచు అని ప్రార్థన చేయటము కంటే వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆ వాక్యం మనలో ఫలిస్తుందన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యమే శరీరధారి, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తున్నటువంటి లేఖనాలు మనం అందరం కూడా చూస్తున్నాం. యేసుక్రీస్తునందు నువ్వు భద్రముగా చేయబడిన వాడిగా ఉన్నావు, దేవుని చేత ప్రేమించబడుతున్న వాడిగా ఉన్నావు. యేసుక్రీస్తునందు అన్ని విషయాల్లో కూడా భద్రము చేయబడి పిలువబడిన వారికి, సో రక్షణ పొందుకున్న వారికి, దేవుని చేత ప్రేమించబడుతున్న వారికి మరి ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క భద్రత అనుగ్రహిస్తూ మరి అనేకమైన విషయాల్లో శుభమని యూదా మనందరికీ యేసుక్రీస్తు పనివాడైనటువంటి, దాసుడైనటువంటి, సహోదరుడైనటువంటి యూదా శుభమని దేవుని చేత ఎవరైతే ప్రేమించబడుతున్నారో
వారందరికీ భద్రము శుభమని చెప్పి తెలియపరచబడుతున్న లేఖనాలుగా దేవుని మాటలుగా ఉన్నాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మీకు కనికరము సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఎప్పుడు విస్తరించబడుతూ ఉంటాయి? మనకు కలిగినప్పుడు అవి తొలగిపోకుండా, నశించిపోకుండా, బలహీనము కాకుండా కలిగిన వాటిని అభివృద్ధి పరుస్తూ విస్తరింప చేస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఈ 2వ వచనంలో చూసినట్లయితే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా దేవుని చేత అన్ని విషయంలో కూడా ప్రేమించబడుతున్నావు. నీ దుఃఖ సమయంలో, సంతోషకరమైన సమయంలో, బాధ కలుగుతున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుని చేత ప్రేమించబడుతున్నావు. ఆయనకు వాక్యము ద్వారా నువ్వు రక్షించబడుతున్నావు. అట్రీతిగానే భద్రము చేయబడుతున్నావు. అపవాది నిన్ను దొంగిలించకుండా, అపవాది నిన్ను నరకంలోకి తీసుకుని వెళ్లకుండా, నిత్యమైనటువంటి నరకాగ్నిలోకి తీసుకుని వెళ్లకుండా, అగ్నిలో పడవేయకుండా దేవుని యొక్క భద్రతలో నువ్వు కాపాడబడుతున్నావు అన్న విషయాన్ని ఈ లేఖనాల ద్వారా మనం గ్రహించాలి. సో వాక్యాన్ని ఎక్కువగా మనం ఎంత ధ్యానం చేసుకుంటా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అంత విశ్వాసాన్ని, ధైర్యమును, బలమును, సామర్థ్యమును, సమస్తమును కూడా మనకు అనుగ్రహిస్తాడని ఈ 2 విషయాలను గమనించిన తర్వాత 2వ వచనంలో చూసినట్లయితే మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. సో మొట్టమొదటిగా తెలియపరిచిన ప్రేమను బట్టి దేవుని చేత ప్రేమింపబడినటువంటి లేఖనం చూసిన ప్రకారంగా మరియు ప్రేమ విస్తరించునుగాక. సో ప్రేమ ఏం చేస్తూ ఉంటుందంటే అన్ని తప్పిదములను క్షమిస్తూ ఉంటుంది, అన్ని పాపములు క్షమిస్తూ ఉంటుంది, ఆ యొక్క దుర్నీతిలోకి వెళ్లకుండా ప్రేమ కాపాడుతూ ఉంటుంది. సో ఈ ప్రేమ అనేది మీ అందరికీ విస్తరించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్రీతిగానే అన్ని విషయాలు కూడా సమాధానము ఎవరైతే దొంగిలిస్తున్నారో అది దొంగిలించకుండా దేవుడు భద్రపరిచి, సమాధానపరిచి, మనకి కనికరము లేనటువంటి వారికి, ఆదరణ లేని వారికి కనికరము కలుగునట్లుగా శుభమని చెప్పి తెలియపరచబడుతున్న లేఖనాలుగా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మూడో వచనంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. ప్రియులారా, ఏమనండి, యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. సో ఇక్కడ లేఖనం కూడా చూసినట్లయితే ప్రియులారా అని సంబోధించినప్పుడు ఆ దేవుని చేత ప్రేమించబడుతున్న వారందరికీ భద్రముగా, యేసుక్రీస్తునందు భద్రముగా ఉన్నటువంటి దేవుని పిలుపులో పిలువబడిన వారందరికీ, దేవుని రక్షణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రియులారా అని సంబోధిస్తున్నాడు. ఆయనందు ప్రియమైన వారుగా మీరందరూ కూడా ఉన్నారు. ఆయన ప్రేమ చేత ప్రేమించబడుతున్నారు, ఆయన కనికరమును పొందుకుంటున్నారు, ఆయన యొక్క ప్రేమను అధికముగా పొందుకుంటున్నారు, ఆయన సమాధానం పొందుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ మనుషులు బట్టి, ఈ లోకంలో ఉన్న వారిని బట్టి కాదు, కానీ దేవుని మాటను బట్టి మీరు ప్రేమలో విస్తరించబడతారు, కనికరములో విస్తరించబడతారు, మరియు సమాధానంలో విస్తరించబడతారు. ఏ విధముగా అన్న విషయాన్ని ఈ 3వ లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని. ఏనండి, మనకు కలిగినటువంటి రక్షణను బట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్కుగా పరిశుద్ధాత్మ శక్తితోటి నింపబడి దేవుని చేత ప్రేమించబడినటువంటి దాసుడైనటువంటి యూదా ద్వారా ఈరోజు నా దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన అందరికీ కలిగినటువంటి రక్షణ గూర్చి, మనకు కలిగినటువంటి మారు మనస్సు జీవితం బట్టి, మనకు కలిగినటువంటి ఆ యొక్క నిత్య నరకాగ్ని నుంచి విడిపించబడి దేవుని యొక్క నిత్యమైన రాజ్యంలోకి నడిపించబడటకు యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు మరియు యేసుక్రీస్తు యొక్క అభిషేకము ద్వారా పనివాడిగా, దాసుడిగా, దేవుని
సువార్థికుడిగా తెలియపరచబడుతున్న మాటలు మరి మనందరి యొక్క రక్షణను గురించి, ప్రాముఖ్యంగా నీ యొక్క రక్షణ మారు మనసు జీవితం గురించి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణ గురించి, మనం అనుభవిస్తున్న రక్షణ గురించి, మనకు పొందుకున్నటువంటి సమాధానం గురించి, మనం పొందుకున్న ప్రేమను బట్టి, మనకు కలుగుతున్న సమాధానం బట్టి, మనకు కలిగిన రక్షణ బట్టి ఒక గొప్ప అత్యాసక్తి కలిగిన వాడుగాను, విశేష ఆసక్తి కలిగిన వాడుగాను, ఆ దేవుని యొక్క రక్షణ నుంచి తొలగిపోకుండా ఉండునట్లుగాను ఆ దేవుని మాటగా సెలవిస్తున్నాడు. విశేష ఆసక్తి గలవాడునై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము. ఎవరికంటండి? రోమపత్రికలు తెలియపరిచిన ప్రకారంగా పరిశుద్ధులుగా పిలువబడిన ప్రియులారా, దేవుని చేత ప్రేమించబడుతూ పరిశుద్ధులుగా పిలువబడిన ప్రతి ఒక్కరికి శుభమని తెలియపరచబడుతున్న లేఖనాలుగా రోమపత్రిక 1వ అధ్యాయంలో చూసిన ప్రకారంగా ఇక్కడ కూడా ఏం తెలియపరుస్తున్నాడు? నేను విశేష ఆసక్తి కలిగబడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు, ఎవరికంటండి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం లిఖించబడిన విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మన పితరుల కాలం నుంచి అనేకమైన తరతరములకు, రాబోయేటువంటి తరం వరకు, మరి గడిచిన తరములకు ఒక్కసారి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క ఆత్మచేత ఆ యొక్క ప్రవక్తల ద్వారా, సువార్థికుల ద్వారా, అపోస్తుల ద్వారా, శిష్యుల ద్వారా లిఖించబడిన లేఖనాలు మనం గమనించాలి. ఈ యొక్క లేఖనాలను బట్టి మరి ఇక్కడ మనకు చూసినట్లయితే ఏమన్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం. పరిశుద్ధులకి ఏం అప్పగింపబడిందంట? ఈ పరిశుద్ధ గ్రంథము, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకము ఒక్కసారి మనకి అప్పగింపబడిన బోధ నిమిత్తము. దేని నిమిత్తం అంట? సువార్త నిమిత్తం, వాగ్దానముల నిమిత్తం, పరిచయ నిమిత్తం. మనకు ఆ యొక్క కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించబడిన నిమిత్తము ఈ యొక్క బోధ మనకు అప్పగింపబడిన తర్వాత మనకు వినుట వలన విశ్వాసం కలిగిన వారిగా, రక్షణ పొందుకున్న, మారు మనసు పొందుకున్న వారిగా మనందరికి తెలియపరచబడుతున్న మాటలు ఏమిటంటే చాలా ప్రాముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. ప్రియ సంగమా, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని. ఏమనండి? మీరు పోరాడాలి. మనమందరం కూడా సువార్త విషయంలో, ఈ వాక్యము విషయంలో, ఈ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ప్రతి ఒక్క మాటను బట్టి మనము పోరాడేవారుగా ఉండాలి. ఏ విషయంలో పోరాడాలి? దేవుని యొక్క మాటలలో ఎప్పుడు పోరాడాలి, ఎందు నిమిత్తం పోరాడాలి, ఏ విషయాల్లో పోరాడాలి, ఎక్కడ పోరాడాలని చెప్పి మనం గమనించినట్లయితే మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. సో నువ్వు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క కనికరమును, సమాధానమును అధికముగా మనకు విస్తరించాలంటే ఈ సువార్త విషయంలో మనము పోరాడవలసిన వారుమై ఉన్నాము. మనము సత్యాన్ని గ్రహించవలసిన వారుమై ఉన్నాము. సత్యాన్ని గ్రహించాలి. ఆ కింద లేఖనాల్లో మనము ముందుకు సాగిపోయినట్లయితే అక్కడ అనేకమైన బోధల గురించి తెలియపరచబడుతూ ఉంటాయి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని, అబద్ధ బోధకులు వస్తారని, అబద్ధ అపోస్తులు వస్తారని, అబద్ధ ప్రవక్తలు వస్తారని, అనేకమైనటువంటి దేవుని యొక్క ప్రేమకు, ఆయన యొక్క కనికరమునకు, ఆయన యొక్క సమాధానమునకు, ఆయన ప్రేమను చల్లార్చే విధముగాను ఇవేవి కూడా మీరు అనుభవించకుండా అనేక మంది వారు దేవుని యొక్క పనిని చెదరగొట్టేవారుగా ఉంటారు. కాబట్టి మీకు కలిగిన రక్షణ బట్టి, మీకు కావలసిన సమాధానం బట్టి, మీకు కావలసినటువంటి కనికరమును బట్టి, ప్రేమను బట్టి మీరు పోరాడాలి. మీ రక్షణ నిమిత్తం మీరు పోరాడాలి. నేను రక్షణ పొందుకున్నాను, మారు మనసు పొందుకున్నానని మౌనముగా ఉంటే కాదు. ఏవైతే దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా జరిగించబడుతున్నాయో వాటి విషయంలో మనము గ్రహించి పోరాడుచు మనకుగానే ఇతరులతో వాగ్వాదము చేయాలని కాదు. మన హృదయాంతరంగంలో ఎటువంటి సత్యమైన మాటలు ఉన్నాయి, అసత్యమైన మాటలు ఏమైనా వింటున్నామా, అసత్యమైన ప్రచారాలు ఏమి వింటున్నామా, లేకపోతే లేని దేవుని మాటలను కల్పనా కథలుగా మనం వింటున్నామా, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ వింటున్నామా, ఉదాహరణలు ఎక్కువ వింటున్నామా, సాక్ష్యాలు ఎక్కువ వింటున్నామా?
అన్న విషయాన్ని గ్రహించుకొని మనం అందరం కూడా మరి నీ యొక్క సమాధానమును, కనికరమును, మరి ప్రేమను బహుగా నీకు విస్తరించబడాలంటే అంటే ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయం అంటే దేవుని చేత ప్రేమించబడినటువంటి ప్రియ సంగమా, మీకు కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించినట్లుగా యూదా మరి పరిశుద్ధులుగా పిలువబడటకు ఏర్పరిచిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క భద్రతలో మీరందరూ కూడా ఉన్నారని తెలియపరుస్తూ, ఆయన యొక్క భద్రతలో మీరున్నారు. దేని విషయంలో కూడా కలవరపడకుండా, ఏ విషయంలో కూడా తొందరపాటు కలగకుండా ఆయన ప్రేమలో మీరున్నారు. కాబట్టి ఆయన యొక్క కనికరము, సమాధానం బహుగా మీకు విస్తరిస్తుందని తెలియపరుస్తూ, మరి రేపటి సమయం అనేకమైన విషయాల గురించి మనం ఇంకా ఆసక్తిగా ఏ విషయంలో పోరాడాలి, ఎందుకు పోరాడాలి, మన రక్షణ కొరకు మనం పోరాడాలా, లేకపోతే మన హృదయాలు కలవరపడకుండా పోరాడాలా, మనకు కలిగిన రక్షణ తొలగిపోకుండా మనల్ని మనము పోరాడుకునే వారుగా ఉండాలన్నటువంటి విషయాలను రేపటి సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. చెప్పండి, కొద్ది మాటలను బట్టి ఆయన యొక్క ప్రేమలో మనమందరం కూడా ప్రేమించబడుతున్నాం, ఆయన భద్రతలో మనమందరం కూడా ఉన్నాం. ఆయన యొక్క కనికరమును, ఆయన సమాధానమును, ఆయన ప్రేమను అధికముగా విస్తరింపచేస్తాడని తెలియపరిచిన లేఖనాలను బట్టి మీ అందరికీ సమాధానము, మరి మీ అందరికీ కనికరము, ఆయన యొక్క ప్రేమ అధికముగా విస్తరించబడి ఆయన యొక్క పరిశుద్ధులుగా, ఆయన యొక్క ప్రియులుగా, ఆయనందు ఆనందించేవారుగా మీరు అందరూ కూడా ఉండాలని తెలియపరుస్తూ చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.